నొప్పి మాయం, సర్జరీ దూరం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. మన డైజెస్ట్ సిస్టంలో కొన్నిసార్లు కడుపు సివియర్గా నొప్పితో పాటు సివియర్ స్పాజం వచ్చేసి కడుపు తట్టుకోలేకుండా కొన్నిసార్లు కళ్ళిరి పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు హడావిడిగా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే కడుపు నొప్పితో పాటు స్పాజమ్స్, లేకపోతే ఆ స్పాజంతో పాటు వాంతి రావటము, లేకపోతే స్పాజంతో పాటు మోషన్ వెళ్ళటము, ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే కడుపు నొప్పి ఆ స్పాజంతో పాటు మనకు వాంతి అయినప్పుడు ఆ నొప్పి అనేది స్టమక్లో అల్సర్ వల్ల కానీ, లేకపోతే డ్యూడల్ అల్సర్ కానీ, లేకపోతే డ్యూడల్ అబ్స్ట్రక్షన్ వల్ల కూడా ఇదే విధంగా అవ్వచ్చు. కొన్ని కండిషన్స్లో ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆహారం తీసుకున్నది అన్డైజెస్టెడ్ పార్టికల్స్తో పాటు వస్తున్నప్పుడు కొన్నిసార్లు స్మాల్ బౌల్ నారోయింగ్ కానీ స్ట్రక్చర్ కానీ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్ చేయటం వల్ల అతుకులు పడి అతుకుల దగ్గర పేగులు అతుక్కోవటం వల్ల సివియర్గా కడుపు నొప్పి వచ్చేసి అది వాంతి వచ్చినప్పుడు మాత్రమే రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది కడుపు నొప్పి వచ్చినప్పుడు చేయి పెట్టి వాంతి చేసుకున్న తర్వాత రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా ఏదైనా స్టమక్లో అల్సర్స్ ఉన్నాయా, బ్లాక్ ఉందా అనేసి కొన్ని ఎవాల్యుయేషన్ అంటే ఎండోస్కోప్తో పాటు ఎక్స్రే అబ్డమెన్, ఎరెక్ట్ అబ్డమెన్ చేసి ఏదైనా ఫ్లూయిడ్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ ఫ్లూయిడ్ లెవెల్తో పాటు అంటే మనకు ఎక్స్రేలో చాలా అంటే మోషన్ ఆగిపోయినట్టు ఏమైనా సూచనలు కనపడితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే పెద్ద పేగులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆహారం తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. 1 అవర్ లేటర్ కొంచెం సమయం అయిన తర్వాత ఒంట్లో గ్యాస్ రావటము, కింద నుంచి గ్యాసెస్ మాత్రం వస్తూ ఉంటాయి. కానీ ఆ గ్యాసెస్తో పాటు మోషన్ సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఏదైనా స్ట్రిక్చర్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ లాంటి గడ్డలు ఏమైనా పెరుగుతున్నాయా, లేకపోతే పాలిప్స్ అనేది ఏమైనా వస్తూ ఉంటాయా, కొన్నిసార్లు ఈ పాలిప్స్ ఏంటంటే సైజ్ పెరగటమే కాకుండా బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో ఆ బ్లీడింగ్ వల్ల అప్పుడప్పుడు మాత్రమే పెయిన్ వస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని కూడా మనం చూసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు పెద్ద పేగులో రెగ్యులర్గా కాన్స్టిపేషన్ అట్లా ఉన్నప్పుడు డయాబెటిక్లోసిస్ అనేది కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ డయాబెటిక్లోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేమ్ అవ్వటం వల్ల చిన్న అవుట్ పోచింగ్స్ ఇన్ఫ్లేమ్ అవ్వటం వల్ల బ్లడ్, దాంతోపాటు సివియర్ కడుపు నొప్పి అంటే అసలు ఏం తినలేకపోవటం అలాంటివి వస్తుంది. అలాంటిది మనం ఎవాల్యుయేట్ చేయటం అంటే ఆ పేషెంట్ కొలనోస్కోపీ చేయటం, సిటీ స్కాన్ చేసేసి ఎందుకు ఈ విధంగా వస్తుంది, పెద్ద పేగు ఏమైనా ఇన్ఫ్లేమ్డ్గా ఉందా, ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైనా కడుపు నొప్పితో పాటు సివియర్ స్పాజంతో పాటు వాంతులతో పాటు బ్లడ్ మోషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఎవాల్యుయేట్ చేసుకొని కండిషన్ ఏంటి అని మనం అంటే డయాగ్నోస్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కండిషన్ సింపుల్ పేగులు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా, సివియర్ ఫుడ్ పాయిజనింగ్ వచ్చినప్పుడు కూడా అలా అవుతూ ఉంటాయి. ఆ ఫుడ్ పాయిజనింగ్ వచ్చినప్పుడు సింపుల్ యాంటీబయాటిక్తో అంటే ఒక 24 అవర్స్ బౌల్ రెస్ట్ ఇచ్చి అంటే సింపుల్ ఫుడ్స్ లైక్ కర్డ్ రైస్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ తాగి దాంతో రిలీవ్ అయిపోతే పర్వాలేదు. కానీ ఈ సింపుల్ మెషర్స్తో బౌల్ రెస్ట్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ అండ్ సింపుల్ మెడిసిన్స్తో కూడా మనకు అంటే రిలీఫ్ కాలేదు అన్నప్పుడు తప్పనిసరిగా మనం అంటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ చేసి దానికి ఇంకా ఎవాల్యుయేట్ చేయాలా, ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చి సరిపోతుందా అని మీ జనరల్ కండిషన్ బట్టి మీ డాక్టర్ గారు డిసైడ్ చేసి మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.